Yeah, good morning, all of you. Sir, good morning, sir. Good morning. Yeah, very good morning, guys. Very good morning. So, previous classes lo any doubts ma? Anyone? Clear? చేస్తున్నారా? ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ కదా? ఓకే, డన్ గైస్. ఓకే. సో, లాస్ట్ క్లాసెస్ లో మనం జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి? జిఎల్ పోస్టింగ్ ఏ విధంగా చేయాలి అనేసి లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్. సో మనకి అకౌంట్స్ పేయబుల్స్ లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. అకౌంట్స్ పేయబుల్స్ లో మనకి 4 టాపిక్స్ ఉంటాయి. రేపు రియల్ టైమ్ లో మీరు వర్క్ చేసేటప్పుడు అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్ ఇవ్వచ్చు. ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ అంటే ఆల్మోస్ట్ మన బిజినెస్, అవర్ బిజినెస్ లైక్ సప్లయర్స్ ఆర్ వెండర్స్, వారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ క్రెడిట్ బేసిస్, క్యాష్ ఆర్ చెక్ కాదు, క్రెడిట్ బేసిస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనము అకౌంట్స్ పేయబుల్ లో ఏ విధంగా మన యొక్క కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన స్టెప్స్ ఏంటి, తర్వాత వెండర్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి. ఓకే, ఈ వెండర్స్ ఓన్లీ మనకు డొమెస్టిక్ అంటే ఇండియాలోనే ఉన్నారా, లేదంటే ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ లో ఉన్నారా, లేదంటే వన్ టైం వెండరా, ఒకసారి వచ్చి కొనే వాళ్ళ. ఓకే, డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియా మా, ఓన్లీ ఇండియా. ఇంటర్నేషనల్ అంటే అవుట్ సైడ్ ఇండియా. ఒక వెండర్స్ అంటే ఓన్లీ వన్ టైం వెండర్స్, ఒకసారి మాత్రం వచ్చి కొని వెళ్ళేవారు. వన్ టైం వెండర్స్. ఓకే, సో వీరికి క్రియేషన్ చేసిన తర్వాత వీరికి నెంబర్ రేంజెస్ ఎలా అసైన్ చేయాలి. ఓకే, అంటే వెండర్స్ లోకల్ కానీ ఇంటర్నేషనల్ కానీ వన్ టైం కానీ, ఓకే, వాళ్ళకు ఒక నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి. ఓకే, ఎంతవరకు వాళ్ళని మనం క్రియేషన్ చేసుకోవచ్చు, 100 మెంబర్స్ క్రియేషన్ చేసుకోవచ్చా, 200 క్రియేషన్ చేయొచ్చా, 1 lakh మెంబర్స్ క్రియేషన్ చేయొచ్చా అనేది నెంబర్ రేంజెస్ మనం బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. ఓకే, సో తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్ నేషనల్ అనేది కూడా మనం సెటప్ చేసుకోవాలి. చేసిన తర్వాత వెండర్స్ ని క్రియేషన్ చేసిన తర్వాత ఆ వెండర్స్ తగిన విధంగా వాళ్ళ యొక్క డేటాని ఏమైనా మాడిఫికేషన్ చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా, ఓకే, లేదు ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుందా. ఓకే, ఎడిట్ చేయలేమా, తర్వాత మీరు పోస్ట్ చేసిన ఎంట్రీస్ బ్యాలెన్సెస్ చూడొచ్చా. ఓకే, సో ఆల్మోస్ట్ క్రెడిట్ బేసిస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా జరిగేటప్పుడు మనకి సో చెక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. చెక్కే ఎక్కువ మనం డబ్బులు ఇస్తుంటాం క్యాష్ కంటే. క్యాష్ తక్కువ ఉంటుంది, చెక్ ఎక్కువ ఉంటుంది. ఎలా ఎలా చేయాలనేది ఇక్కడ అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ లో మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, పీపీటీ చూడండి, స్మాల్ పీపీటీ. ఓకే, సో డెఫినేషన్. SAP FI accounts payable is used to manage and record accounting data for all the vendors. All invoices and deliveries are managed as per vendor requests.
Payables are managed as per the payment program, and all the payments can be made using check transfer, electronic transfers. ఓకే. ఇప్పుడు వెండార్స్ దగ్గర నుంచి మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్‌ని అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు, ఆ యొక్క డేటాని ఎలా మేనేజ్ అండ్ రికార్డింగ్ చేయాలి మన యొక్క ఎస్ఏపీ సిస్టమ్‌లో. తర్వాత వారికి మనం పేమెంట్ చేసేటప్పుడు మాక్సిమం ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్స్, చెక్ ద్వారానే మనము వెండార్స్‌కి డబ్బులనేది పే చేస్తాం. వీటిని ఎలా మెయింటైన్ చేయాలి? సో, ఇక్కడ వెండర్ మాస్టర్ డేటాలో 3 టైప్స్ ఉంటాయి. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. ఇప్పుడు ఒక వెండర్‌ని మన కంపెనీలో క్రియేషన్ చేస్తున్నామంటే, ఆ వెండర్ యొక్క డీటెయిల్స్ అనేది మన బిజినెస్ తీసుకోవాలి. అసలు వారి యొక్క కంపెనీ నేమ్ ఏంటి? ఓకే. మనకి వెండర్ మాస్టర్ డేటా 3 టైప్స్‌లో ఉంటుంది. ఇప్పుడు ఆ వెండర్ యొక్క నేమ్ ఏంటి? సో, తర్వాత ఏమిచ్చాడు ఇక్కడ? అడ్రస్ ఏంటి? సో, తర్వాత కాంటాక్ట్ ఇన్ఫో ఏంటి? సో, తర్వాత టాక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో, తర్వాత బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వెండర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తున్నామంటే, ఆ వెండర్ డీటెయిల్స్ మ్యాండేటరీగా మనకు తెలిసుండాలి. తెలుసుకోవాలి. ఓకే. లేదంటే వాళ్ళు మన డేటా కంపల్సరీగా తీసుకోవాలి. ఇది మ్యాండేటరీ. మినిమమ్ ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్, వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు రెగ్యులరా, లేదంటే రెగ్యులర్ కాదా, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తారా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో, తర్వాత కంపెనీ కోడ్ డేటా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రీకాన్ అకౌంట్. రీకాన్ అకౌంట్ అంటే ఆ యొక్క వెండర్ అనేవాడు డొమెస్టికా, అదర్ కంట్రీ పర్సనా అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు కరెన్సీని సెలెక్ట్ చేసుకుంటాం. సో, తర్వాత పేమెంట్ టర్మ్స్. ఒకవేళ మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ వాళ్ళు చెప్పిన డేట్‌లోనే అమౌంట్ పే చేస్తే మనకు ఏమైనా క్యాష్ డిస్కౌంట్ ఇస్తారా? పర్సెంటేజ్‌లు ఇస్తారా? అనేది. సో, తర్వాత పేమెంట్ మెథడ్స్. పేమెంట్ మెథడ్స్ ఎలా? ఏ విధంగా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి? ఫుల్ పేమెంట్సా? హాఫ్ పేమెంట్సా? ఓకే. ఎలా? అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో, తర్వాత ఒకవేళ మనం అమౌంట్ ఇన్ టైమ్‌లో పే చేయకపోతే వాళ్ళేమైనా లీగల్‌గా యాక్షన్ తీసుకుంటారా? డన్నింగ్ ప్రొసీజర్. సో, తర్వాత మనం పే చేయలేకపోయినా వేరే వాళ్ళు పే చేసినా కూడా ఒప్పుకుంటారా? సో, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ డేటా. సో, తర్వాత పర్చేజ్ డేటా. పర్చేజ్ డేటా. సో, ఇక్కడ పార్ట్నర్ ఫంక్షన్స్. ఎందుకంటే బిజినెస్ ఒకరే చేయరు. ఒకవేళ వీలైతే అవసరమైనప్పుడు పా పార్ట్నర్స్‌ని కూడా యాడ్ ఆన్ చేసుకుంటారు. ఓకే. చేసుకోవచ్చా? పర్చేజ్ చేయొచ్చా? వాళ్ళు మన ఇండియా వాళ్ళా? లేదంటే అదర్ కంట్రీ పర్సన్సా? ఏ కంట్రీ పర్సన్స్? కరెన్సీ. సో, తర్వాత టాక్స్ లయబిలిటీ. ఇండియా పే చేస్తున్నారా? అదర్ కంట్రీస్ పే చేస్తున్నారా? ఇవన్నీ కూడా 3 రకాల డేటా నువ్వు వెండార్స్‌ని డొమెస్టికా, ఇంటర్నేషనలా, వన్ టైమా, వెండార్స్‌ని క్రియేషన్ చేసేటప్పుడు అడుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ ఓబీటీ3. డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. ఆ ముగ్గురిని క్రియేషన్ చేయాలి. తర్వాత ఆ ముగ్గురికి నెంబర్ రేంజెస్ ఎక్స్కే ఎన్1లో ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వాటిని తీసుకొని వెళ్ళి ఓబీఏఎస్లో వెండర్ అకౌంట్ గ్రూప్కి సెటప్ చేయాలి. తర్వాత అవే గ్రూప్స్ FS00లో మనం రీకన్సిలేషన్, సబ్సిడరీ లెడ్జర్స్, అవసరమైనప్పుడు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి
రీక్యాన్సిల్ అకౌంట్స్ని వాళ్ళకి క్రియేషన్ చేయాలి. వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లేదా FK01లో వెండర్స్ని మనం క్రియేషన్ చేయాలి. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా FB43లో మనం లైవ్ పోస్టింగ్ చేస్తాం. చేసింది చూడాలంటే FB11Nలో వీటిని చూడొచ్చు. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02లో వెళ్ళి ఏమైనా మాడిఫికేషన్ చేయాలన్నా అడ్రస్లో మార్చొచ్చు. ఓన్లీ డిస్ప్లే వ్యూ చూడాలన్నా XK03లో మనం చూస్తాం. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10L. వీటికి సంబంధించిన పోస్టింగ్ మాన్యువల్ పోస్టింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ వెండర్ పోస్టింగ్ FB60 రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ లేదంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. పర్చేజ్ డెబిట్ అవుతుంది, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, సప్లయర్స్ క్రెడిట్ అవుతారు. డెబిట్ 40 క్రెడిట్ 31. ఇక్కడ చూడండి బిఫోర్ జిఎల్కి డెబిట్ 40 క్రెడిట్ 50 ఉంది. అదే వెండర్ మాస్టర్కి వచ్చేసరికి డెబిట్ 40 క్రెడిట్ 31 ఇచ్చారు. ఎస్ఏపి వాళ్ళు ప్రీ డిఫైన్గా ఇస్తారు ఇది. అది సో దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం. ఈ డేటాని ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. ప్రతిది కూడా ఇట్లా చేసుకున్నారంటే బాగుంటుంది, మీకు అర్థమై చూసుకోవడానికి కూడా. ఓకే, మీకు పీడిఎఫ్ కూడా నేను పోస్ట్ చేస్తాను, దాంట్లో ఒకసారి మీరు చూసుకోవచ్చు అకౌంట్స్ పేయబుల్ సంబంధించి. ఓకే, ఈ 4 టాపిక్స్ ఉంటాయేమో, దీంట్లో మీకు 4 టాపిక్స్ ఉంటాయి. ఏంటవి 4 టాపిక్స్ వెండర్స్లో? అకౌంట్స్ పేయబుల్, వెండర్ పేమెంట్స్, వెండర్ మాన్యువల్ పేమెంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, వెండర్ డౌన్ పేమెంట్స్. ఈ 4 టాపిక్స్ దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఈ 4 కాన్సెప్ట్లు మిక్స్ అయి ఉంటాయి. ఈ పీడిఎఫ్లో మీకు 4 కాన్సెప్ట్లు మిక్స్ అయి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. OBD3 న్యూ ఎంట్రీస్ అకౌంట్ గ్రూప్ ఫస్ట్ క్రియేట్ చేస్తాను. టెస్ట్ 1 ఇచ్చాను. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ టెస్లా 1 చూడండి. మీకు స్టార్టింగ్లో వచ్చిందా ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది కావాలంటే ఓపెన్ చేసి చూడొచ్చు. లోపల అడ్రస్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్ ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. ఓపెన్ చేయండి, చూసారా? మీకు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏదైతే ఉందో గ్లోబల్ సెట్టింగ్స్లో అదే ఇక్కడ కనబడుతుంది. క్లియర్గా. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా టెస్ట్ 1 ఎవరో ఆల్రెడీ చేసుకున్నారంట. మనం టెస్లా TESL ఇస్తాం.
ఇక టీఎస్ఎల్ యూజ్ చేసుకోలేదు. ఓకే, చూడండి, పబ్లిక్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, ఓకే, సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్ ఫర్ +1. ఓకే, టీఎస్ఎల్ ఇచ్చాను. ఇది డొమెస్టిక్. నెక్స్ట్ టీఎస్2 ఇంటర్నేషనల్. ఎంటర్. సేవ్. నెక్స్ట్ టీఎస్3 వన్ టైం. సేవ్. ఇలా మనకు ఎవరెవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళని క్రియేషన్ చేసుకోవాలి. టీఎస్ఎల్, టీఎస్2, టీఎస్3, కంట్రోల్ ఎస్. నెక్స్ట్ ఈ మూడిటికి మనకు నెంబర్ రేంజెస్ కావాలా. ఎందుకంటే డొమెస్టిక్ లో వెండర్స్ ని క్రియేషన్ చేయాలన్నా, ఇంటర్నేషనల్ లో వెండర్స్ ని క్రియేషన్ చేయాలన్నా, వన్ టైం కి వెండర్స్ క్రియేషన్ చేయాలన్నా ఫస్ట్ మనకు బ్యాక్ ఎండ్ లో వాటికి నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి. XKN1 ఇక్కడ వన్ టైం కి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. స్లాష్ XKN1 ఇంటర్వల్స్. ఇప్పుడు ఇవి ప్రీ డిఫైన్డ్ నెంబర్స్. మీకు లాగా సర్వర్లో చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. సో కాబట్టి మీరు ఈ ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకోవద్దండి. చాలా మంది తీసుకొని ఉంటారు దాన్ని. ఇప్పుడు 01 100 నెంబర్తో స్టార్ట్ అయింది, 199కి ఎండ్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ 29 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు 100లో. 200తో స్టార్ట్ అయింది, 230కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 ఎవరు ఉపయోగించారు ఇక్కడ. 300తో స్టార్ట్ అయింది, 315కి ఎండ్ అయింది. 14 నెంబర్స్ ఆల్రెడీ యూజ్ చేశారు, ఒక నెంబర్ ఉంది. 2500లో 2540కి ఎండ్ అయింది. ఆల్రెడీ 39 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. ఇక్కడ 600లో 650. ఓకే, ఆల్రెడీ 14 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు. సో కాబట్టి మీరు కొంచెం కిందికి వచ్చారంటే అక్కడ ఎవరు తీసుకుని ఉండరు. 21 21 తక్కువ ఉన్నాయి చూడండి, 22 25. ఓకే, 21 22 25 తీసుకున్నాను. ఓకే, ఇది ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకున్నాను. OBAS లోకి వెళ్తాం. TESL ఇక్కడ 21 ఇస్తున్నాం. కొంచెం కిందికి వచ్చామంటే నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి TES2 ఇక్కడ వచ్చేసి 22, ఇక్కడ 25 తీసుకున్నాం. TES1 TES2 తీసుకుంటే అన్ని ఒకే చోట కనబడేటివి. TES లా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి 3 TESL, TES3, TES2, 21, 22, 23. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నా. 21, 22, 25 సేవ్ చేయండి. సో ఇప్పుడు FS00 వెళ్ళి రీకన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఆ మూడింటిని మళ్ళీ క్రియేషన్ చేసుకోవాలి. స్లాష్ FS00. ఓకే, వేటి మీద ఏటిలో క్రియేట్ చేసుకోవాలి వాటిని ఇక్కడ చూడండి. డొమెస్టిక్ వెండర్ కరెంట్ లైబిలిటీస్ లో క్రియేషన్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ లో కరెంట్ లైబిలిటీస్ తో ఏ నెంబర్ స్టార్ట్ అయిందని ఎలా కనుక్కోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మీరు ఏం చేస్తారు, OBD4 లోకి వెళ్ళి చూసుకోవాలి. OBD4 కరెంట్ లైబిలిటీస్ కి ఏ నెంబర్ స్టార్ట్ అయిందో చూసుకోవాలి. 1,02,01తో స్టార్ట్ అయింది. కంట్రోల్ C.
ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్. కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ, ఇక్కడ ఐఎన్ఆర్. సో తర్వాత ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వేరియంట్ సిఎల్పిఆర్ అంటే షార్ట్ కట్, కరెంట్ లయబిలిటీ. లాంగ్ టెస్ట్ డొమెస్టిక్ వెండర్, కరెన్సీ ఐఎన్ఆర్. రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే 001 G067, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. G067 రీకన్సిలేషన్ అకౌంట్స్ సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ దాన్ని కాపీ చేసి 2 ఇంటర్నేషనల్ వెండర్. ప్రొసీడ్, కంట్రోల్ డేటా. ఐఎన్ఆర్ కాకుండా యూఎస్డి తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ అమెరికా డాలర్. నెక్స్ట్ మళ్ళీ వన్ టైం వెండర్. ఇలాగా మనం కరెంట్ లయబిలిటీస్ లో క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ XK01 వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. చూడండి, క్రియేట్ ఆఫ్ వెండర్. అకౌంట్ గ్రూప్ ఏంది? SL. ఎంటర్. సో టైటిల్ కంపెనీ, ఇక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ కడప, కరెంట్ ఐఎన్ఆర్, రీజన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01, తెలంగాణ అయితే 36, పోస్టల్ కోడ్, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఎంటర్. టెండర్ అడ్రస్, ఎంటర్. ఇవన్నీ అవసరం లేదు, నో నీడ్. ఎంటర్. ఒకవేళ నీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే నీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ, అంటే వెండర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టెలిఫోన్ నెంబర్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో తర్వాత ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్, ఆ యొక్క వెండర్ మన డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వన్ టైమా. డిస్ప్లే ఆల్ వాల్యూస్, డొమెస్టిక్ వెండర్. దీనికి షార్ట్ కి, వెండర్ కి సంబంధించి షార్ట్ కి వేరుగా ఉంటుంది ఇక్కడ. లైక్ వెండర్ నెంబర్ 012. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, వెండర్ కి సంబంధించిన క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, మినిమం మేజర్ వెండర్స్,
A4 త్రీ డిఫైన్డ్ ఇది. తర్వాత మళ్ళీ ఎంటర్. పేమెంట్ టర్మ్స్ ఎలా, ఒకవేళ ఇన్ టైంలో పే చేస్తున్నావా లేదంటే క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా. 0001 అంటే ఇమీడియట్ పేమెంట్. 0002 అంటే పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ 14 డేస్ లోపల పే చేస్తే 3% డిస్కౌంట్. 30 డేస్లో అయితే 2%. 45 డేస్లో ఏమి ఉండదు. ప్రస్తుతానికి 0001 తీసుకుందాం. సేవ్ చేయండి. సో వెండర్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక వెండర్ని క్రియేషన్ చేశాం. ఎంటర్. సెకండ్ వెండర్ మీ ఇష్టం, ఏ పేరైనా తీసుకోండి. రీజన్ 36 తెలంగాణ, హైదరాబాద్. స్పేస్ ఇచ్చారంటే కిందనే ఉంటాయి అవి. ఆల్రెడీ ఒకటి చేశారు కాబట్టి. 2 వెండర్స్ ని క్రియేషన్ చేస్తాం. ఎస్. ఇలా ఇలా 100 మంది వెండర్స్ అయినా 1 lakh వెండర్స్ అయినా మీరు ఇలా క్రియేషన్ చేయాల్సిందే. ఓకే, డన్. సో ఇప్పుడు AB16లోకి వెళ్ళి పోస్టింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి, Air 1. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ ఉంది, మన కంపెనీకి మార్చుకోవాలి. Tesla 1. ఓకే, తర్వాత ఇక్కడ మారింది. OB57లో ఒకసారి చెక్ చేయాలి. మన కంపెనీ కోడ్ ఉందా, వేరే వాళ్ళది ఉందా. గ్లోబల్ సెట్టింగ్స్ లో. ఓకే, మనదే ఉంది. నో నీడ్. చూడండి, వీటిని ఫీల్డ్స్ అంటారు. వీటిని ఫీల్డ్స్. ఇక్కడ వెండర్ ని సెలెక్షన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన వెండర్స్ ఇక్కడ వచ్చేస్తారు. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, టుడే డేట్, ట్రిపుల్ 01, 50,000,
vendor invoice, purchase account, 50,000, purchase account, entry work. సో ఎర్రర్ వచ్చింది. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వ్యాలిడ్ ఫీల్డ్. దీని మీద సెలెక్షన్ చేయండి. ఇక్కడ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అంటే గ్లోబల్ సెట్టింగ్స్ లో చెక్ చేసుకోవాలి. డిఫైన్ పోస్టింగ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41 లో సెలెక్ట్ చేసుకోవాలి. OB41 లో 31 నెంబర్లో వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో G067 100201 అంటే నువ్వు FS00 లో క్రియేషన్ చేసావు కదా, డొమెస్టిక్ వెండర్, ఈ నెంబర్లో ఎర్రర్ ఉంది. దీన్ని సెలెక్షన్ చేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GL3 కంట్రోల్ చేస్తాయని. G067 అనేది ఎక్కడుంది? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంది. అక్కడ వెళ్ళి చెక్ చేయాలి. ఇక్కడ నుంచి వెళ్దాం. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. మన యొక్క ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ వాల్యూ టెక్స్ట్, తర్వాత వాల్యూ డేట్, అవి రెండు సప్రెస్ లోనే ఇక్కడ ఉంటాయి. వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. S1 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, కిందికి రండి. G067కి రండి. ఇక్కడ ఉందా? అదే కదా అక్కడ కనబడుతుంది FS00లో. దీన్ని ఓపెన్ చేయండి. జనరల్ డేటా, ఓకే. టెక్స్ట్ చూడండి, ఆప్షన్ లో ఉంది. దీన్ని రిక్వైర్ లో పెట్టుకోండి. సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, ఓకే, నో నీడ్. మెటీరియల్ మేనేజ్మెంట్, నో నీడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ సప్రెస్ లో ఉంది. రిక్వైర్డ్ డేటాలో పెట్టండి. రిమైనింగ్ అన్ని నోలో పెట్టే ఏం ప్రాబ్లం లేదు. బ్యాక్ అసెట్ అకౌంటింగ్. ఈ అసెట్ రిటైర్మెంట్ లో ఈ యొక్క అసెట్ రిటైర్మెంట్ అనేది రిక్వైర్ లో ఉండకూడదు, సప్రెస్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ దానికి వాల్ట్ అనే ఎర్రర్ వచ్చిందంటే ఈ అసెట్ రిటైర్మెంట్ అనేది రిక్వైర్ లో లేకుండా సప్రెస్ లో ఉండాలి. ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఏవైతే టెక్స్ట్ రిక్వైర్ లో పెట్టారో, వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టారో, అవి రెండు కూడా ఇక్కడ ఓకే, మరో చోట పెట్టాలి. మరో చోట అంటే ఏంటిది? ఓకే, ఇక్కడ డిఫైన్ పోస్టింగ్ కి OB41 లో నెంబర్ ఎంత? ఇక్కడ 31 నెంబర్. ఓకే, అక్కడ కూడా సేమ్ అలాగే ఉండాలి. 31 కిందికి రండి. ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఉంటాయి. 31 కి ఆపోజిట్ ఎంత ఉంది? 22 ఉంది. 31 లో చూడాలి, 22 లో కూడా చూడాలి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. ఇప్పుడు నీకు గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎలా కనబడాయో అవే ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ రిక్వైర్ లో ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్, ఓకే, ఇక్కడ కూడా రిక్వైర్ లో ఉంది. అసెట్ అకౌంటింగ్, ఓకే, ఇక్కడ సప్రెస్ లో ఉంది. దీంట్లో నో ఎర్రర్. 31 లో నో. ఇప్పుడు అదే 22 లో కూడా చూద్దాం. 22 రివర్స్ ఇన్వాయిస్. 22 కి ఆపోజిట్ 31 ఉంది. ఇక్కడ కూడా మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ లో ఉంది టెక్స్ట్. పేమెంట్ రిక్వైర్మెంట్ లో ఉంది. వెరీ గుడ్, నో ఎర్రర్. అసెట్ అకౌంట్ సప్రెస్ లో ఉంది. ఓకే, ఎర్రర్స్ అన్ని క్లియర్. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ఒక్కసారి ఏదైనా మనము అప్డేషన్ చేశామంటే మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీ వేయాలి. స్లాష్ AB60, సేమ్ అదే పర్సన్ తీసుకోండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ తీసుకోండి, పర్చేజ్ అకౌంట్ తీసుకోండి, 50, వాల్యూ డేట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. ఎంటర్. వచ్చేసిందా? నో ఎర్రర్.
చూడండి అడ్రస్ ఇక్కడ టిక్ మార్క్ పడింది. సిమ్యులేట్ 31 is the Lokesh Private Limited, 40 is the purchase account. So company code, fiscal year, period, posting date, reference number, currency. Save. Document 1001 was posted in company code. ఒక ఎంట్రీ 50,000 తో పాస్ అయింది. మళ్ళీ ఎంట్రీ పాస్ చేస్తాను అదే పర్సన్ తో. 1 lakh. మరి ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను. 20,000. ఇదిగో. ఇప్పుడు ఈ 3 ఇన్వాయిస్లు పోస్ట్ చేసాం. వీటిని ఎక్కడ వెళ్ళి చూడాలి? FBL1N లో వెళ్ళి చూడాలి. /n FBL1N చూసారా? వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. ఇక్కడ సెలెక్షన్ చేసుకొని మీ కంపెనీ కోడ్ ఇక్కడ ఉంది. సెలెక్షన్ చేసుకొని లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేకపోతే మీ మీ యొక్క వెండర్స్ కనిపించరు. ఇక్కడ మీది ఉంటేనే మీ వెండర్స్ కనపడతారు. అది మ్యాండేటరీ. ఎగ్జిక్యూట్. చూడండి అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్, ఇలా బెల్ ఐకాన్ ఉంటే ఇవి డ్యూలో ఉన్నాయని అర్థం. ఇంకా డబ్బులు కట్టలేదు. అమౌంట్స్, వెండర్ నెంబర్స్ టోటల్ గా 1,70,000. వెండర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, మొబైల్ నెంబర్, పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ కూడా కనబడతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ మార్చాలి. XK02. ఇక్కడ ఏముంది? ఎంఆర్ నగర్ ఉంది, కడప ఉంది. నేను అడ్రస్ మార్చాలి. ఇక్కడ వచ్చేసి వైజాగ్ పెట్టాలి. సో స్ట్రీట్ నెంబర్ మార్చాలి. సో తర్వాత మనకి కొన్ని మార్చాలన్నమాట. సో అప్పుడు /n XK02 అడ్డర్ గైస్. సో ఇప్పుడు XK02 లోకి వెళ్ళి మనము వెండర్ డీటెయిల్స్ చేంజ్ చేస్తాం ఎలా అనేసి. ఓకే. XK02 ఇక్కడ మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. S1 ఇక్కడ వెండర్ ని డ్రాగ్ చేయాలి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకుంటేనే వస్తుంది. ఎంటర్ ఇవ్వండి. సార్ మీ వాయిస్ క్లియర్ లేదు. స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుంది. ఎనఫ్. జస్ట్ లిజన్. ఓకే. ఇక్కడ చూడండి వెండర్ మాస్టర్ చేంజెస్. అడ్రస్ మారుస్తున్నాం. వైజాగ్ అడ్రస్ మారుస్తున్నాను. ఓకే.
సేవ్. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. సో తర్వాత వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03 అంటే ఎలాంటి చేంజెస్ మనం చేయలేము, జస్ట్ వ్యూ మాత్రమే చూడగలుగుతాం. సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్కి వస్తుంది /n XK03 ఎంటర్. చూసారా, ఇక్కడ ఏం హైలైట్ అవ్వట్లేదు, అన్ని సప్రెస్లు ఉన్నాయి. డేటాని ఎడిట్ చేయలేము, జస్ట్ చూసుకోవచ్చు. దీన్ని డిస్ప్లే యాక్సెస్ అంటారు. ఓకే, ఓన్లీ డిస్ప్లే యాక్సెస్. ఫైనల్ గా FK10N వెండర్ బ్యాలెన్స్ వ్యూ /n FK10N ఎగ్జిక్యూట్. వెండర్ని సెలెక్షన్ చేయండి, ఎంటర్. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిక్యూట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్, చూడండి టోటల్ గా 1,70,000. కింద టోటల్ కూడా 1,70,000. వెండర్ బ్యాలెన్స్ వ్యూ డిస్ప్లే /n FBL1N ఎగ్జిక్యూట్. 1,70,000. ఇలామా ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ మీరు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు, ఇంకా 2-3 వెండర్స్ మీద కూడా మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్? డన్ గైస్, అర్థమైందా? ఓకే సార్. యా. సో ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక వెండర్ మీద పోస్టింగ్ చేశాను, మీరు 2-3 మీద పోస్టింగ్ చేయండి. ఓకేనా, ప్రాబ్లం లేదు, నీట్గా. ఓకే, డన్ గైస్. ఓకే సార్.